Hello all, welcome to Financer YouTube ఛానల్. Financer యూట్యూబ్ ఛానల్లో బేసికలీ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఈజీగా ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఎలా నేను ట్రేడ్ ఎలా చేశాను అండ్ అలాగే ప్రాపర్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఎక్కడ ఉంటాయి డైలీ చార్ట్స్లో మనకి టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ అండ్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ మనం అనేది చూస్తాం డైలీ మన ఛానల్లో. అండ్ ఇవి కాకుండా మనకి అదర్ చార్ట్స్ లైక్ బిట్ కాయిన్ కానీ, క్రూడ్ కానీ, గోల్డ్ కానీ, లేక డోజోస్ కానీ ఇవన్నీ తీసుకొని ఇన్స్ట్రుమెంట్స్లో మన చార్ట్స్లో ఇక్కడ ఎంట్రీ చేస్తే కరెక్ట్ ఉంటుంది, ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి, 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఈజీగా అనాలిసిస్ ఎలా చేయాలి అనేది డిస్కస్ చేస్తాము డైలీ. ఓకే, సో డైలీ ఈవినింగ్ లైక్ మనకు ఒక వీడియో వస్తుంది, ఇవాళ సంబంధించిన ట్రేడ్స్ డిస్కస్ చేస్తాం. అలాగే మార్నింగ్ కూడా మనకి వీడియో వస్తుంది, సో దానిలో మనకి క్రిప్టో కానీ డోజోన్స్ కానీ అనేది డిస్కస్ చేస్తాం బేసికల్లీ. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా ఇవాళ 1 మినిట్ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ నేను ఎలా ట్రేడ్ చేస్తాను చూద్దాం. బేసికల్లీ మీరు చార్ట్స్ కనుక ఇక్కడ చూస్తే, సో 1 మినిట్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ ఏమో కింద పడుతుంది, బ్యాంక్ నిఫ్టీ ఏమో ఒక రకంగా పైకి వెళ్ళి సైడ్ వేస్ అయింది మార్కెట్, దాని తర్వాత పడిపోయింది. నేను ఎక్కడ ఎలా ట్రేడ్ చేశానంటే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడ్ చేశాను. ఇక్కడ రెడ్ క్యాండిల్ పడ్డది, ఇక్కడ గ్రీన్ పడ్డది. నేనేమనుకున్నానంటే కింద ఇంకా బ్రేక్ అయ్యి కింద వరకు వెళ్ళొచ్చు అని నేను ఊహలో ఉన్నాను యాక్చువల్లీ, బట్ నా అనాలిసిస్ తప్పైంది. ఓకే, సో ఇక్కడ సెల్ చేయగానే మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది. మళ్ళీ నేనేం చేశాను అంటే ఇక్కడ సమ్వేర్ బై చేశాను, రివర్స్ అవ్వగానే ఇక్కడ బై చేయగానే ఇక్కడ వరకు వెళ్ళింది, దాని తర్వాత మళ్ళీ పడ్డది. ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఒక కొంచెం సేపు వరకు సైడ్ వేస్ మార్కెట్, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ వెళ్ళింది. సో ఇనీషియల్లీ ఇక్కడ నేను సెల్ చేయడానికి ట్రై చేశాను. ఓకే, సెల్ చేయడానికి ట్రై చేస్తే మళ్ళీ రివర్స్ అయింది, అంటే లాస్ వచ్చింది. మళ్ళీ బై చేశాను, సో ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, సో ఇక్కడ సమ్వేర్ నేను ఎగ్జిట్ అయిపోయాను, లాస్ అంతా రికవర్ చేసుకున్నాను. ఓకే, సో ఇది ఇవాళ ట్రేడ్. నిఫ్టీ ఏం ట్రేడ్ చేయలేదు, ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ బై చేశాను, ఇక్కడ వరకు వెళ్ళింది, బట్ ఇక్కడ వరకు వెళ్ళినా నా లాస్ రికవర్ అవ్వాలి ఏదైతే ఉందో. సో మళ్ళీ పేషెంట్గా ఇక్కడ వరకు వెళ్ళింది, ఇక్కడ వరకు వెయిట్ చేశాను, అంటే చాలా పేషెన్స్ చాలాసేపు వెయిట్ చేశాను. మార్కెట్ చూసారు కదా సైడ్ వేస్ ఇక్కడ తిరుగుతూ ఉంది. మళ్ళీ ఇక్కడ వెళ్ళినాక మనకి నా లాస్ అనేది ప్రాఫిట్గా కన్వర్ట్ అయింది, అప్పుడు ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, సో ఇప్పుడు టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం మనం. మార్కెట్ పడింది కాబట్టి టాప్ లూజర్స్ చూద్దాము. ఫస్ట్ ట్రెండ్. సో ఒక స్టాక్ వచ్చేసరికి ట్రెండ్ స్టాక్ చూస్తే చాలా ఈజీ ట్రేడ్. ఇక్కడ సెల్ చేస్తాం, సెల్ చేసినాక మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ లైన్ కింద ఇక్కడ. నెక్స్ట్ మనం పేషెన్స్గా వెయిట్ చేస్తే డే ఎండ్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ పివట్ వేసుకొని ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, సో ఇంకా డీప్ అనాలిసిస్ వెళ్తే రెడ్ మనం ఇమీడియట్గా సెల్ చేయాలి. సెల్ చేసినాక మనని మార్కెట్ టెస్ట్ చేస్తుంది, ఈ లెవెల్ బ్రేక్ అయితే మన పొజిషన్ రివర్స్ అవుతుంది, కానీ బ్రేక్ అవ్వకుండా మనం పేషెన్స్గా వెయిట్ చేయాలి. మళ్ళీ వచ్చి కింద పడ్డది యాజ్ యూజువల్గా, అంటే మనం జనరల్గా ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం బై చేస్తాము, ఫస్ట్ సెల్ చేస్తాము. ఇక్కడ వరకు మన పేషెన్స్ టెస్ట్ చేసింది, దాని తర్వాత కింద పడ్డది. ఓకే, సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, ఇంకో స్టాక్ వచ్చేసరికి పవర్ గ్రిడ్. ఓకే, సో సమ్వేర్ ఇక్కడ సెల్ చేస్తే మన టార్గెట్ వచ్చేసరికి ఫస్ట్ టార్గెట్ ఈ లెవెల్ దాటి కింద ఇక్కడ వరకు ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ కరెక్ట్ టార్గెట్ అంటే బ్లూ లైన్, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, లేదు క్యాబీ ఫార్వర్డ్ చేస్తే గ్రీన్ ఎగ్జిట్ అవ్వచ్చు, లేదు ఇక్కడ వరకు ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, సో బెస్ట్ ఏంటంటే ఇక్కడ ట్రేడ్ చేస్తే మన బ్లూ లైన్లో ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇది ప్రాపర్ ట్రేడ్ అనమాట. ఇంకా డీప్ అనాలిసిస్కి వెళ్తే ఈ లెవెల్ బ్రేక్ అయింది కన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చినాక ఇక్కడ సెల్ చేయాలండి బేసికలీ. ఓకే, ఈ లెవెల్ కానీ ఇక్కడ కానీ. ఓకే, సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా మోటార్స్. మీరు చూస్తే ఇక్కడ సెల్ చేయొచ్చు, ఇక్కడ వరకు మనం క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు.
సో పివట్ లెవెల్ వేసుకొని ఎక్కడైనా మధ్యలో ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకా డీప్గా చూస్తే ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, గ్రీన్ పడ్డది, రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది, గ్రీన్. ఓకే, ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం బై చేస్తాం బేసికల్లీ. ఓకే, ఇక్కడ చూస్తే మనం రెడ్ క్యాండిల్ పడుతుంది కాబట్టి ఇక్కడ సమ్వేర్ సెల్ చేయొచ్చు. ఓకే, ఈ లెవెల్ బ్రేక్ అయినాక ఇంకా డీప్ కన్ఫర్మేషన్ ఇక్కడ సెల్ చేయొచ్చు. ఓకే ఓకే, సెల్ చేసి ఇక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, పివట్ వేసుకొని. నెక్స్ట్ వచ్చేసరికి టాటా మోటార్స్. ఓకే, టీసీఎస్ చూద్దాము, టాటా మోటార్స్ చూసాము. సో బేసికల్లీ టీసీఎస్ చూస్తే గత కొన్ని రోజులుగా మనకి ఐటీ స్టాక్స్ అని పడిపోతూనే ఉన్నాయి కంప్లీట్గా. ఓకే, ఇట్స్ అ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్ అనమాట. చూస్తే కంప్లీట్గా మనకి డే టైం ఫ్రేమ్లో ఎలా పడిపోతుందో చూస్తున్నారు కదా. సో ట్రంప్ ఎఫెక్ట్కి ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్లో చూద్దాము ఇవాళ ట్రేడ్. ఇక్కడికైనా సెల్ చేస్తే రెడ్ లైన్ అనేది మన టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోతుంది. దాని తర్వాత మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చండి. ఇంకా డీప్ అనాలిసిస్కి వెళ్తే రెడ్, గ్రీన్, రెడ్, మళ్ళీ రెడ్. ఓకే, ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం బై చేయొచ్చు, ఆర్ ఈ లెవెల్ బ్రేక్ అయితే బై చేయొచ్చు. బట్ రెడ్ పడ్డది, మనం సమ్వేర్ ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేస్తే పొజిషన్ అనేది మళ్ళీ పైకి రివర్స్ అయ్యి మన పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది, మళ్ళీ కింద పడ్డది. చాలాసేపు ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఒక 45 minutes వరకు మనకి పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో మనకు ప్యూర్ కన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ రెడ్ అనేది రీచ్ అయింది, ఈ రెడ్ లెవెల్ అనేది. ఓకే, సో బిట్ కాయిన్ చూద్దాము. మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ సెల్ చేయొచ్చు మనకి. ఓకే, ఇథీరియం కానీ బిట్ కాయిన్ ఇక్కడ సెల్ చేస్తే మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ లెవెల్ ఈజీగా మనం గెస్ చేయొచ్చు. బట్ ఇక్కడ మధ్యలో ఇక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు పివట్ వేసుకొని. సో ఇంకా డీప్ లెవెల్ అనాలిసిస్ చూద్దాము. సో మనం బేసికల్లీ ఇక్కడ ఇదొక లైన్ వేసుకుంటాము, ఇదొక లైన్. ఓకే, ఈ లైన్ వేసుకున్నాక మనకి మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఆల్రెడీ ఇక్కడ మనకి సైడ్ వేస్లో కొంచెంసేపు రన్ అయింది మార్కెట్. ఓకే, సో ఇక్కడ చూస్తే గ్రీన్ ఓపెన్ అయింది, బట్ ఇమీడియట్గా మనం బై చేస్తాం నార్మల్ యాజ్ పర్ సైకాలజీ. బట్ ఈ పొజిషన్ అనేది రివర్స్ అయింది. సో ఇలాంటి సిచ్యువేషన్ మనం అవాయిడ్ చేయాలి అంటే బేసికల్లీ ఈ లైన్ చూసారు కదా, ఇక్కడ సైడ్ వేస్ ఉంది కదా ప్రీవియస్ డే, ఇక్కడ ఒక లైన్ గీసుకున్నాను. కింద గ్రీన్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ కూడా గీసుకోవచ్చు. ఓకే, సో బట్ నేను ఇక్కడే గీసుకున్నాను. ఓకే, ఇక్కడ గీసుకోవచ్చు, లేదా ఈ గ్రీన్ లైన్ ఆల్రెడీ గీసుకోవచ్చు. సో గీసుకున్నాక మనకి ఈ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ సెల్ చేయొచ్చు బేసికలీ. ఓకే, సెల్ చేసినాక యాజ్ యూజువల్లీ ఇంకా గ్రీన్ టార్గెట్ అనేది రీచ్ అయింది. ఓకే, ఎగ్జిట్ ఇక్కడ నుంచి బై చేస్తే ఇంకో షార్ట్ ట్రేడ్. బట్ ఒకటే ట్రేడ్ బెస్ట్ ఏంటంటే ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ ఎగ్జిట్. ఓకే, సో నెక్స్ట్ డో జోన్స్ చూద్దాము. డో జోన్స్ అయితే మార్కెట్ పడిపోతుంది మనకి. ఇప్పుడు డీప్ అనాలిసిస్ చేస్తే రెడ్ ఇమీడియట్గా సెల్ చేస్తాము. సెల్ చేస్తే ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఇన్ టార్గెట్ రెడ్, బ్లూ లేదు చెప్పలేము, ఒకసారి రివర్స్ కూడా అవ్వచ్చు. రివర్స్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ చేసి లేదా ఈ లెవెల్ బ్రేక్ చేస్తే పర్ఫెక్ట్గా ఎంట్రీ తీసుకోవచ్చు, బై ఎంట్రీ. ఓకే, నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ చూద్దాము. క్రూడ్ ఆయిల్ వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్. ఓకే, ఇక్కడ బై జనరల్లీ ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది, ఇక్కడ బై చేయడం రిస్కీ, సెల్ చేయాలండి బేసికల్లీ. ఇక్కడ కానీ యాజ్ పర్ సైకాలజీ చూస్తే మనం బై చేస్తాం. ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అయినాక ఇక్కడ సమ్వేర్ సెల్ చేయొచ్చు బెటర్. ఇక్కడ సెల్ చేస్తే మనకి టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ వరకు వచ్చింది, లేదా ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడే ఆడుతుంది. ఒక రకంగా సైడ్ వేస్ బెటర్ నాట్ టు ట్రేడ్ అండి క్రూడ్ ఆయిల్. ఇప్పుడు గోల్డ్ ఫ్యూచర్స్ చూద్దాము. ఓకే, రెడ్ ఇక్కడ సెల్ చేస్తాము. ఇది ఒక టార్గెట్ ఈజీగా రీచ్ అయింది. దీని తర్వాత రివర్స్ అయింది, ఇక్కడ మనం బై చేస్తాం. మళ్ళీ బై చేసి ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, సో ఇది ఇవాళ ట్రేడ్ 1 minute టైం ఫ్రేమ్లో. ఓకే, ఎక్కడ ఎంట్రీ ఎగ్జిట్
చేయాలని క్లియర్గా డిఫైన్ చేశాను. సో ఈ విధంగా 1 మినిట్ టైం ఫ్రేమ్లో మన రియల్ లైవ్ మార్కెట్లో కూడా ఇలాగే ట్రేడ్ చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ మార్నింగ్ అనాలిసిస్లో బిట్ కాయిన్ డో జోన్స్ చూద్దాం ఒకసారి.